జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ బాగా తెలిసిందే, అందులో మన తెలుగు వాళ్ళకు బాగా తెలుసు, నరేంద్ర మోడీ గారు మన దేశం కోసం ఎంతగా కష్టపడుతున్నారు, మన దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏ మాత్రం పక్షపాతం లేకుండా ఆయన ఎంతగా కృషి చేస్తాడనేది మీకు అందరికి బాగా తెలుసు. అదేవిధంగా నిధులు సమకూర్చే విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా ఎంత మాత్రం పక్షపాతం లేకుండా చేస్తానే ఉన్నారు. అయినప్పటికీ దాన్ని వీళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకొని ఆ పథకాల పేర్లు మార్చి పైగా ఏంటంటే జనాల ముందు అంటే ప్రజల ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదు, మోడీ మన రాష్ట్రానికి ఏమి చేయలేదని చెప్పేసి ఇష్ట ప్రకారం చెప్తానే ఉన్నారు. ఇంకా ప్రజలకు తెలియదు పాపం, వాళ్ళ అభిమాన నాయకులు చెప్పే మాటలు వింటారు. ఏం చేశాడు మోడీయా, ఏం పెట్టాడు మహా అంటూ ఉంటారు. కానీ ఏంటంటే వాస్తవాలు వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వాస్తవాలు ఖచ్చితంగా మనకు తెలియజెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. ఏమంటారా? ఇప్పుడు ఇదే విధంగా ఎవరా ఈ తృణమూల కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి ఎవరు అభినవ శూర్పణఖ మమతా బెనర్జీ ఇదే మరి మాట్లాడేది, మాకేం చేయలేదు, మాకు పెట్టలేదంట. కానీ నిర్మలా సీతారామన్ ఎట్లా మాట్లాడిందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నిజంగా ఈ విషయంలో మాత్రం నేను నిర్మలా సీతారామన్ గారికి 100% మద్దతు ఇస్తా. ఇక్కడ ఏమని రాసిండది, మమతా బెనర్జీ దవడ బాగలు కొట్టిన నిర్మలా సీతారామన్ అని రాసిండది. అంటే ఇది నిజంగా దవడ బాగలు కొట్టిందని కాదు, మమతా బెనర్జీ దవడ పగిలేలా సమాధానం ఇచ్చిందని చెప్పి అర్థం. ఏమంటారా? అది కూడా ఎక్కడ? పార్లమెంట్ సాక్షిగా. సరే, డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. 10 రోజుల క్రితం మన దేశ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టినారు. మీకు అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్లోనే 12 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే మధ్యతరగతి కుటుంబాలకు పన్ను మినహాయింపులు ఇచ్చినారు. ఇక ఈ బడ్జెట్లో అత్యంత వెనుకబడినటువంటి బీహార్కు 2 కేంద్ర సంస్థలను మంజూరు చేశారు. అంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను ప్రాజెక్టులను కేటాయించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక్క బీహార్కు 2 సంస్థలను అదనంగా కేటాయించారు. ఇది మాత్రం వాస్తవమే. కానీ దానికి కారణం కూడా నేను చెప్తా. ఎందుకంటే బీహార్లో దాదాపుగా ఈ గోండా రాజపాలనే నడుస్తూ ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఈ నితీష్ కుమారు. అదొక టైప్ అనమాట. ఆయన పదవి కోసం ఏ గడ్డి తినమన్నా తింటాడు. ఇట్టబోతాడు, అట్టొచ్చాడు, ఇట్టొచ్చాడు, గోడ మీద పిల్లన్నా నేమే ఈయనకంటే. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అటువంటి ఆర్జేడీ పార్టీ నాయకులు చేసేటటువంటి గోండారాజుని అరికట్టడంలో ఈ నితీష్ కుమార్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినాడు. సరే, ఇక బీజేపీ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో గుడ్డి కంటే మెల్లమేళ్ళనట్టు ఈ నితీష్ కుమార్ని ఎట్టం ఒకట మోర్చాంది తప్పదన్నట్టుగా. ఇక మిగతా రాష్ట్రాలకు వచ్చినట్టు బీహార్కు ఏ ఒక్క పరిశ్రమ కూడా రాదు. బీహార్లో రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటి. ఏది ఇంతకుముందు న్యూస్లో కూడా నేను ఒకసారి చెప్పినా నేను. అందుకే బీహార్ ప్రజలను కూడా కాస్తో కూస్తో ఆదుకోవడానికి 2 ప్రాజెక్టులను అదనంగా కేటాయించారు. దీంతో ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ రేచిపోయిందట్టే. అబ్బా మామూలుగా జిబ్రిక్ మని. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశానికి సంబంధించిన బడ్జెట్ కాదంట, అది బీహార్ బడ్జెట్ అని బీహార్కు కేటాయించినటువంటి ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్కు ఎందుకు కేటాయించలేదని, అన్ని రాష్ట్రాలకు నిధులు ప్రాజెక్టులను కేటాయించినట్టు పశ్చిమ బెంగాల్కు ఎందుకు నిధులు కేటాయించడం లేదని బెంగాల్ ప్రజలు భారతీయులు కాదు, అబ్బా ఏం దేశభక్తిరా స్వామి, ఏం దేశభక్తిరా నాయన, బెంగాల్ ప్రజలు భారతీయులు కాదా అంట ఈ మమతా బెనర్జీ రెచ్చిపోయి మాట్లాడింది. మామూలు కాదులే. బెంగాల్ ప్రజల దృష్టిలో భారతీయ జనతా పార్టీని ఒక మోసకారి పార్టీగా చూపించే ప్రయత్నం చేసింది. అర్థమైందా? ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్లో ఈ తృణమూల కాంగ్రెస్ ఎంపీలే ప్రస్తావించినారు. సేమ్ పాయింట్సే ఆవిడ మాట్లాడింది, అదే కాపీ చేసుకొచ్చి వీళ్ళు మాట్లాడినారు. మమతా బెనర్జీ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఈ నిర్మలా సీతారామన్ను పార్లమెంట్లో నిలదీశారయా ఎవరా? ఈ తృణమూల కాంగ్రెస్ ఎంపీలు. ఇక నిర్మలా సీతారామన్ గారు లేచి నిలబడి తృణమూల కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడతా, మమతా బెనర్జీ చేసినటువంటి విమర్శలు నేను కూడా విన్నా, ఇప్పుడు మీరు కూడా అయ్యే ప్రశ్నలు వేశారు. ఈ సభ సాక్షిగా మీ ద్వారా నేను మమతా బెనర్జీకి సమాధానం ఇస్తాను. అది ఏందయ్యా అంటే, కొన్ని సంవత్సరాల క్రితం వరకు పశ్చిమ బెంగాల్ పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అర్థమైందా? మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక్కసారిగా ఈ నిరుద్యోగుల శాతం ఎందుకు పెరిగింది అంటాలే. పశ్చిమ బెంగాల్ నుంచి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలిపోతున్నాయి? 1947లో మన దేశం మొత్తం మీద తయారయ్యే పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వాటా 24% ఉన్నది. మరి ఇప్పుడు అది 3.5% పడిపోయింది.
అందుకు కారణం ఎవరు? మమతా బెనర్జీ కాదా? తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పర్యాయ పదంగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్లో పేద ప్రజల బాగు కోసం ఎంజీ నరేగా పథకం కింద 25 లక్షల మందికి ఉపాధి కలిగించేలా ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది తెలిసినా? మేము 25 లక్షల మందికి నిధులు విడుదల చేస్తే మీరు కేవలం 1,00,000 మంది కూడా ఆ నిధులను అందనీయకుండా మొత్తం నిధులను తృణమూల కాంగ్రెస్ నాయకులు దిగమింగేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఎక్కువ శాతం జనాభా మత్స్యకారులు ఉంటారు. ఈ మత్స్యకారులకు చేపలు పట్టడం ప్రధాన వృత్తి. అందుకే ఈ మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మత్స్య సంపద యోజన మీద మీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక పక్క పచ్చి అవినీతి చేస్తా, మరొక పక్క నిధులు ఇవ్వడం లేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడతారా? కావాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వాటి తీరుపైన పశ్చిమ బెంగాల్లోనే ప్రజల మధ్యనే బహిరంగ చర్చ కూర్చుందాం. అప్పుడు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ప్రజలకి ఎట్టే అర్థమైపోతుందంట. నిర్మలా సీతారామన్ గారు మమతా బెనర్జీని ఉద్దేశించి ఒక శివంగలా విరుచుకుపడింది. మమతా బెనర్జీ చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టింది. నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం తర్వాత ఎవడా ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంపీలులా ఒక్కరు కూడా బొస్స ఎక్కడి నుంచి నేను మాట్లాడదు ఎక్కువ బొస్స అనేది రాలే యాడ్ నుంచి కూడా. అర్థమైందా? సైలెంట్ కూర్చున్నారు మాట్లాడకుండా. అట్టుంటుంది నిజాలు మాట్లాడితే. ఎవరిని బదనాం చేద్దామని ఏందంటాలే? వీళ్ళ బతుకు తెలియదా? వీళ్ళ కథ తెలియదా? వీళ్ళ పత్తి వ్యాపారాలు తెలియదా? ఎవరిని బదనాం చేద్దామని ఇదంతా కూడా అంటే ఏమేమో సుద్దపోసా, ఏమేమో అబ్బా ఏమో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపెట్టేట్టు చేస్తాంది. కానీ మోడీ గారు మాత్రం ఏం చేయడం లే. ఈ కట్ట చూడండి. ఈ మోడీ గారు ఏమో పశ్చిమ బెంగాల్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తాడని చెప్పేసి అయ్యా వీళ్ళ బతుకులే అబద్ధాల మీద ఆధారపడి ఉంటాయి. అబద్ధము అనే ఒక బండి మీద వీళ్ళ బతుకులు వేసి ఈడుస్తూ ఉంటారు. ఈ అబద్ధాలు చెప్తేనే వీళ్ళ బండి అటు నడుస్తూ ఉంటుంది. ఏది బండి కదా పెట్రోల్ డీజిల్ పోసినట్టు అబద్ధాలు చెప్పడం ఆపేశారనుకో కథం అంతే, లైఫ్ అనేది ఉండదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ అబద్ధాలు కూడా ఎన్నో రోజులు జరగవు. ఏదో ఒక రోజు దానికి బ్రేక్ పడుతుంది, ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఈయనున్నాడు సారాయి దొంగ ఎవరా కేజ్రీవాల్ చెప్తానే ఉన్నాడు అబద్ధాలు. ఏమైంది? ఎత్తిపోలా జెండా బికేలా అంటే ఈవిడి గారికి కూడా ఏదో ఒక రోజు వచ్చేది. ఆ రోజు ఈవిడి పని అయిపోతుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, మన ఛానల్ మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.